హాయ్ అండి. ఇప్పుడైతే మిమ్మల్ని ఒక కొత్త రెస్టారెంట్కి తీసుకెళ్తాను రండి. రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేశారు, సాల్ట్ అనే పేరుతో. పేరు ఎంత వెరైటీగా ఉందో, హోటల్ కూడా అంత నీట్గా, అంత డీసెంట్గా, అంత వెరైటీగా ఉంది. అవుట్డోర్ సిట్టింగ్ బాగా ఇచ్చారండి. మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. లైటింగ్, డిమ్ లైటింగ్లో లుక్ అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. చిన్న వాటర్ ఫౌంటైన్ టైప్లో ఇచ్చారు రైట్ సైడు. సాల్ట్ అని పేరు చూసారా, డిఫరెంట్గా పెట్టారనమాట పేరు కూడా. అలాగే లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. మా అబ్బాయి అన్నాడు ఫుడ్ బాగుంటుంది డాడీ, అక్కడ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం. మేమైతే అవుట్డోర్ సిట్టింగ్ తీసుకున్నాం. చూసారా ఎంత బాగుందో అసలు. ఈవినింగ్ టైము ఈ డిమ్ లైటింగ్లో చాలా బాగుందన్నమాట. ఓపెన్ కిచెన్ ఉంది, అలాగే పైన ఏసీ హాలు. ఆ హాల్లో అయితే చిన్న చిన్న పార్టీలు అయితే చేసుకోవచ్చు. ఇంచుమించి 30-40 మెంబర్స్ వరకు పడతారు. అలాగే ఇక్కడ మొక్కలు కానీ, మెయిన్ లైటింగ్ అండి, లైటింగ్ హైలైట్ అయిపోయింది. చాలా బాగుంది. చూసారా ఎంత కొత్తగా పెట్టారో. చూడడానికి లుక్ చాలా డీసెంట్గా ఉంది, చాలా అందంగా ఉంది. నిజంగా నాకు మెయిన్ హైలైట్ హోటల్ మొత్తానికి నచ్చింది ఏంటంటే ఆ లైట్స్ డిఫరెంట్గా సెట్ చేశారనమాట, చాలా బాగుంది. ఇదైతే మా సిట్టింగ్. చూసారా, లోపల కూడా చూపిస్తానండి. చాలామంది అయితే వచ్చారు, ఫుల్గానే ఉంది, రష్గా ఉంది. అయినా కూడా మీకు తెలియని వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలనిపించి ఈ వీడియో తీసాను. నాకైతే బాగా నచ్చిందండి. ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా లైట్స్ ఎంత బాగున్నాయి అసలని. వీళ్ళ టేస్ట్ చాలా బాగుందండి. అరేంజ్మెంట్స్, సిట్టింగ్ ఏరియా, చైర్స్ సెట్ చేశారు. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూసారా, ఇది ఈ లోపల అనమాట. 2 సీటింగ్ ఉంది, 4 సీటింగ్ ఉంది, అలాగే 6 ఉంది, 8 ఉంది. మొత్తం అంతా వుడ్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే సీలింగ్ కానీ, ఆర్చులు కానీ, లేదంటే విండోస్ కానీ, లేకపోతే షెల్ఫ్స్ కానీ అన్నీ కూడా ఓన్లీ వుడ్తో అరేంజ్ చేశారు. ఐడియా చాలా బాగుంది నిజంగానే. లుక్ చూడడానికి మన ఇంట్లోనే పార్టీ జరుగుతుందా అన్నట్టుగా ఉంది. అసలు హోటల్ ఫీల్ రాలేదు, చాలా బాగుందండి. అలాగే మొక్కలు కూడా బాగా అరేంజ్ చేశారు. మొక్కలు కూడా చాలా బాగున్నాయి, పచ్చదనం. చూడడానికి లుక్ అయితే అదిరిపోయింది. చూసారా, విండోస్కి కూడా వుడెన్తోనే చేశారండి. అలాగే వాల్స్, పెయింటింగ్, స్ట్రక్చర్ చాలా బాగుంది. అంతా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు చాలా హోటల్స్కి వెళ్ళాము, ఫుడ్ తిన్నాము, కానీ ఇది నాకు ఎందుకో కొత్త లుక్ అనిపించింది, మంచి డిఫరెంట్గా అనిపించింది. ఎవరన్నా తెలియకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి, టేస్ట్ చేయండి, అలాగే ఫీల్ ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ ఉంది, మిర్రర్ ఉంటుంది, కానీ ఓపెన్గానే కనిపిస్తారు వంట చేసేవాళ్ళు. అక్కడి నుంచే మనకి కుక్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న ఫోటోషూట్కి అయితే పెట్టారండి, నో సాల్ట్ నో లైఫ్. నిజంగానే కదా, కొటేషన్ బాగుంది, చాలా నీట్గా పెట్టారనమాట. ఇక్కడ చిన్న ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇందాక పైన ఏసీ రూమ్ చూపించాను కదా, అక్కడికి అయితే వెళ్ళి చూపిస్తాను. పైన ఇదిగోండి ఏక హాల్ అనమాట మొత్తం అంతా కూడా. ఫ్యామిలీస్ కింద వెళ్ళొచ్చు, లేదంటే పార్టీస్కి అయితే బుక్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. బర్త్డే పార్టీస్ కానీ అన్న చిన్న చిన్న అకేషన్స్కి చాలా నీట్గా ఉంది. లుక్ పరంగా చాలా బాగుంది. ఆ హోటల్ ఫీల్ అస్సలు అనిపించట్లేదు, మన ఇంట్లోనే మన హౌస్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. ఫుడ్ కూడా బాగుందండి, ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది నిజంగానే. మా అబ్బాయి అన్నట్టు మేము రాజమండ్రి ఎప్పుడు వచ్చినా హోటల్ ఫుడ్ కంపల్సరీ టేస్ట్ చేస్తాము. ఎక్కువ శ్రీకన్యది అంటే ఇష్టపడతాము, కానీ కొత్తగా ట్రై చేద్దాం, హోటల్లో కొత్త హోటల్ కదా, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం అనిపించి వచ్చాము. నిజంగా చాలా బాగుంది. చూసారా, ఇదే ఓపెన్ కిచెన్, మనకి ఎదురుకుండానే కనిపిస్తున్నారనమాట వాళ్ళు కుక్ చేయడం. ఇక్కడైతే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు. మీకు వీడియోలో మరీ చీకటిగా అనిపిస్తుంది, కానీ బయట అంత చీకటిగా అయితే లేదు. ఎందుకో నాకు వీడియోలో కొంచెం బాగా డల్గా చీకటిగా అనిపించింది. మన ఫుడ్ తినడానికి వరకు లైటింగ్ కరెక్ట్గా సరిపోతుందండి, బాగుంది. చూసారా, ఇదంతా అవుట్డోర్ సిట్టింగ్. ఇక్కడైతే మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. నాకు మెయిన్ లైట్స్ బాగా నచ్చినాయి, వాటిని చూసేగలితే చూడాలనిపిస్తుంది అనమాట. గార్డెన్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే చిన్న వాటర్ ఫౌంటైన్ టైప్లో, అది కూడా ఫోటోషూట్కి అది బాగుంటుంది.
చూసారా ఫోటోషూట్కి బాగుంటుందని చెప్పాను, చాలా నీట్గా ఉందండి. గందరగోళం కింద అయితే లేదు, ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి చాలా ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేసి రావచ్చు. తప్పకుండా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఖచ్చితంగా రాజమండ్రి వస్తే సాల్ట్కి వెళ్ళండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి, అలాగే ఆ ప్లేస్ని కూడా ఎంజాయ్ చేయండి. మేమైతే చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టాము, అలాగే చికెన్ కార్న్ సూప్ ఒకటి, బటర్ నాన్స్, తవా చికెన్ బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇది రివ్యూ కోసం అని కాదు, నాకు ఓన్గా నాకు నచ్చింది కాబట్టి మీకైతే చెప్పాలనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. రెస్టారెంట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈవినింగ్ అయితే బాగుంటుంది. చూసారు అక్కడ గూగుల్ కానీ ఇన్స్టా కానీ ఇచ్చారు మన రివ్యూస్ కోసం అనమాట. మనకు నచ్చితే మనం రివ్యూస్ వాళ్ళకి పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.